నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సందీప్ను. రేపటి నుండి 7200లో డైలీ మార్నింగ్ న్యూస్ వస్తుంది. మీరు మన ఛానల్ను ఫాలో అయినట్టయితే మీకు క్లియర్గా తెలుసు. మనం ఏ రాజకీయ పార్టీకి ఒత్తాసు పలకం, ఉన్న వార్తను ఉన్న విధంగా చెప్తాం. నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యం టీం మా దగ్గర ఉంది. మీరు మా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇక రేపటి నుంచి మార్నింగ్ న్యూస్ రెగ్యులర్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు చూద్దాం అసలు ఏందనేది. కాళేశ్వరం మీద ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా ఏందో చూద్దాం. ముఖ్యమంత్రి ఏమంటుండు, నదిలో నీళ్లను నేరుగా ఎత్తిపోయగలిగితే బ్యారేజీలు ఎందుకు నిర్మించారు అని ప్రశ్నిస్తుండు ముఖ్యమంత్రి. నెక్స్ట్, తెలంగాణ వాదుల ముసుగులో కాళేశ్వరంపై బారాసా వాదన వినిపిస్తున్న విశ్రాంత ఇంజనీర్లు. గతంలో జరిగిన దోపిడీలు అక్రమాల్లో వారికి సంబంధం ఉంది. ప్రాజెక్టు బాధ్యతను కిలాడీ కమిటీకి అప్పగించాం. ఈ కమిటీ చైర్మన్ కేసీఆర్, సభ్యుడు హరీష్ రావు, ఇప్పుడు ఇందులో ఈటలకు కూడా చేరి బారాసా పల్లవి అందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు. ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి విమర్శలు చేయొద్దు, ప్రశ్నించొద్దు. ప్రతిపక్షం చేసిన విమర్శలను, ఆరోపణలను, ప్రశ్నలకు సమాధానం వెతకాలి. తప్పు ఉంటే ఎవరినన్నా అరెస్ట్ చేయాలి. అది ముఖ్యమంత్రి చేయాల్సిన పని. నువ్వే ప్రశ్నించకుండా విమర్శించకుండా కూర్చుంటే మరి నీకు ఎవరు వచ్చి సమాధానం చెప్పాలి? ప్రతిపక్షం ఆయన వచ్చి పరిపాలించకుండా చెప్తాడు ఆ సమాధానం? పరిపాలించాల్సిందేమో ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి పరిపాలనలో ఏమన్నా లోపాలుంటే, తప్పులుంటే ప్రశ్నించాల్సింది ప్రతిపక్షం. వీళ్ళు ఏం చేస్తుర్రు? వీళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నామని మర్చిపోయారు. మరే గత 10 ఏళ్ల నుంచి అధికారం లేదు కదా, ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నాం అనుకుంటారో అర్థం కావట్లేదు. ఈయన ఏమంటాడు, ముఖ్యమంత్రి క్లియర్గా చూడు ఏమంటుండో, మేడిగడ్డ అన్నారం సుందిల్లా అవసరం లేకుండానే నీటిని ఎత్తిపోసేలా ఉంటే భారీగా ఖర్చు చేసి బ్యారేజీలను ఎందుకు నిర్మించారని ముఖ్యమంత్రి ప్రశ్నిస్తుండు. మళ్ళీ గత పాలకులు అన్ని రకాల తప్పులు చేసి అవకతవకలకు పాల్పడి ఇప్పుడు తమ ప్రభుత్వంపై బురద జల్లే రాజకీయం అంటారు. అసలు ఇది ఎంత, ఈ మాట ఎవరనాలంటే, అన్ని సీట్లలో పోటీ చేసి కనీసం డిపాజిట్లు కూడా రాని ఒక అనామక పార్టీ, లేకపోతే ఒక కొత్త పార్టీ, ప్రజలకు ఎవ్వరికి తెలవని పార్టీ మాట్లాడే మాట అది. అధికారంలో ఉండి ప్రజలందరూ మీకు అధికారం ఇస్తే మాట్లాడాల్సిన పార్టీ కాదు ఆ మాట మాట్లాడాల్సింది. గత ప్రభుత్వం అట అవకతవకలు ఉన్నాయట, అక్రమాలు చేసిరట. మరి ఎవరు కనబెడతారు? ఇక ఇప్పుడు మీరు పరిపాలిస్తున్నారు, 3 ఏళ్ళు అయింది, ఇంకా గదే విమర్శ, గదే ఆరోపణ. ప్రభుత్వం చేస్తుంది ఈ ఆరోపణ. నేను చెప్తున్నా కదా, కనీసం డిపాజిట్ కూడా రాని చేయాల్సిన పార్టీ మాట్లాడే మాటలు ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి ఉండదు. ఈ కాంగ్రెస్ మాట్లాడాల్సిన మాట కాదు అది, డిపాజిట్ కూడా రాని పార్టీ మాట్లాడాల్సిన మాట వీళ్ళు మాట్లాడుతున్నారు. అక్రమాలు, అవకతవకలు ఉంటే 2.5 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? బీఆర్ఎస్ తోటి చీకటి ఒప్పందం చేసుకొని కుదురుస్తుందా? ఈ కాళేశ్వరం టాపిక్ సంబంధించి ముచ్చట ఎట్లుంటుందంటే, ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజలను పిచ్చోళ్ళని చేస్తారు మధ్యలో. ఈయనేమో ఇక చూడురి, పక్కనే ఇద్దరు ఒక్కనే ఉంటారు. ఇక వీళ్ళిద్దరు కలిసి ప్రజలను ఎట్లా పిచ్చోళ్ళని చేస్తారు చూడురి. ఇక చూడు, ఈయనేమంటాడో చూడురి. రోజు 2 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు కన్నెపల్లి నుంచి, ఓలు ప్రతిపక్ష పార్టీ ఆయన చెప్తుండు. ఈయనేమంటాడు, గట్ల ఎత్తిపోసేటట్టుంటే బ్యారేజీలు ఎందుకు గట్టిరా అంటుండు. ఈయన జనాలు పిచ్చోళ్ళ? ఈయనను పిలువు, నువ్వు ముఖ్యమంత్రి కదా, నీకు చిత్తశుద్ధి ఉంటే ఎల్నినో ప్రభావంతో రైతులు ఎండిపోతుర్రు, ఈయనను పిలిచి ఎట్లా ఎత్తిపోస్తావో చూపెట్టాను. ఎత్తిపోసిండనుకో మీరు అబద్ధాలు చెప్తున్నారని అర్థమవుతుంది, ఎత్తిపోయలేదనుకో వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారని అర్థమవుతుంది. ప్రజలకైతే క్లారిటీ వస్తుంది కదా. నిజంగా పరిపాలించే చిత్తశుద్ధి మీకు ఉన్నప్పుడు, రైతులను ఆదుకునే ఆలోచన మీకు ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? రోజు 2 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు కన్నెపల్లి నుంచి అంటుండు కదా, ఈ అవకాశం ఎట్లా ఎత్తిపోస్తారో ఎత్తి చూపెట్టారు. మీరేమంటారు, ఎత్తిపోయారాదంటారు బాలాగుద్ది, వాళ్ళేమో బరాబర్ ఎత్తిపోయొచ్చు అంటారు. అవకాశం ఎత్తిపోసిరనుకో కాంగ్రెస్ జూటా మాట్లాడుతున్నా అర్థమైపోద్ది, ఎత్తిపోయేదనుకో బీఆర్ఎస్ జూటా మాట్లాడుతున్నా అర్థమవుతుంది. ఈ 2 చేయకుండా పబ్బం కడుతున్నారు అనుకో, మీరిద్దరు కలిసి తోడు దొంగలు ప్రజల్ని మోసం చేస్తున్నారని అర్థమవుతుంది. జనాలు ఒకసారి, రైతులు క్లియర్గా ఆలోచించురి. ఈ కార్యకర్త ముసుగులో మిమ్మల్ని మీరు మోసం చేసుకోకురి. ఇప్పుడు బీఆర్ఎస్ కుంటారు కార్యకర్తలు, కాంగ్రెస్ కుంటారు గ్రామాల్లో, మళ్ళీ కార్యకర్తలు రైతులే. కార్యకర్తలు అంటే పైనుంచి డిఫరెంట్ క్యాండిడేట్లు ఏం కాదు, ప్రజలే కదా. మనలాంటి సామాన్య ప్రజలే నచ్చిన పార్టీకి కార్యకర్తలు కుంటారు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకురి. ఈయన ఎత్తిపోయొచ్చు అంటుండు, ఈయన ఎత్తిపోయి రాదు అంటుండు. నిజమేందో ఎంతసేపు తెలుస్తుంది అంటే, ఒక్క రోజులో తెలుస్తుంది. పిలువు, ప్రతిపక్ష వర్కింగ్ పార్టీ లీడర్ కదా, రా వచ్చి ఎత్తిపోయి 2 టీఎంసీలని అవకాశం ఎత్తిపోయింది అనుకో మీరు అబద్ధం ఆడుతున్నట్టు, పోయలేదనుకో వాళ్ళు అబద్ధం ఆడుతున్నట్టు. ఇది కాళేశ్వరం అసలు భాగవతం ఇగో ఇక్కడ దాగుంది. బీజేపీకి సంబంధం లేదు, ఇలా ప్రేక్షక పాత్ర వహిస్తుంది. ఇక మన అధ్యక్షుడు వస్తాడు, ఇక సంబంధం లేని టాపిక్లో విమర్శిస్తాడు. అరే ఎల్నినో ప్రభావం ఉండి రైతులు ఒక పక్కన నీళ్ళు లేక ఎండిపోతుంటే బీజేపీ పాత్రేదిగా ఇంకొక ఆయన వస్తాడు. ఇక మళ్ళీ ఇప్పుడు విమర్శిస్తే ఫ్యాన్స్ ఎగబడతారు. తెలంగాణ జనసేన అన్నాడు పవన్ కళ్యాణ్, వచ్చి ప్రతిదీ ప్రశ్నిస్తా అన్నాడు. కాళేశ్వరం మీద జనసేన స్టాండ్ ఏందో ఇప్పటివరకు చెప్పలే. కన్నెపల్లి పంప్ హౌస్ ఎత్తిపోవచ్చు అని బీఆర్ఎస్ అంటుంది, ఎత్తిపోయారని కాంగ్రెస్ అంటుంది. బీజేపీ స్పందన ఏంది, జనసేన స్పందన ఏంది?
పవన్ కళ్యాణ్ ఎడిపోయిండు? తెలంగాణలో ప్రతిదీ ప్రశ్నిస్తా అన్నాడు కదా. తెలంగాణ జనసేన స్టాండ్ ఏందో కూడా చెప్పాలి, కాళేశ్వరం మీద బీజేపీ స్టాండ్ ఏందో చెప్పాలి. బీజేపీ వాళ్ళు బరాబర్ నిలదీయాలి వీళ్ళిద్దరిని, మీ ఎవరు డ్రామా ఆడుతుర్రని. ఇక వీళ్ళిద్దరు అయితే తోడు దొంగలు అన్న విషయం ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఇక ప్రజలు మీరు చెప్పాలి, అసలు మీ కామెంట్ చెప్పండి దీని మీద. ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కాళేశ్వరం మీద ఆడుతున్న డ్రామా ఇద్దరు తోడు దొంగలా కాదా అనేది మీ అభిప్రాయం చెప్పండి. దీని మీద మనం పూర్తి స్థాయిగా స్టోరీ చేద్దాం, అసలు ఏంది నిజాలు ఏంది అనేది బయటికి తీసుకొద్దాం త్వరలో.